అడవి తల్లి బాటలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్రిగూడకు చేరుకున్నారు. ప్రస్తుతం సభ ప్రారంభమైంది. లైవ్ లో చూద్దాం. శాంక్షన్ చేసిన అనంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఎక్కువ కూడా అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాహస యాత్ర కొనసాగుతోంది. గిరిపుత్రుల కోసం డిప్యూటీ సీఎం మన్యం బాట పట్టారు. గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలకాలని పవన్ సంకల్పించారు. గిరిజనుల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాలుగా డోలీ మోతలతో గిరిజనులు కష్టాలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారి కష్టాలు తెలుసుకునేందుకు ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సాహస యాత్ర చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మన్యంలో ఒకసారి పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ తమకు దత్తపుత్రుడని గిరిజనులు కొనియాడుతున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ కష్టాలు తీర్చాలనే వినతి పత్రాలు అందిస్తున్నారు. మన్యం ఘాట్ రోడ్లో పవన్ కళ్యాణ్ సాహస యాత్ర కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా టూర్పై మినిట్ టు మినిట్ అప్డేట్స్ మా రిపోర్ట్. అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాహస యాత్ర కొనసాగుతోంది. గిరిపుత్రుల కోసం డిప్యూటీ సీఎం మన్యం బాట పట్టారు. గిరిజనుల డోలీ మూతలకు స్వస్తి పలకాలని పవన్ సంకల్పించారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, పర్యటన ఎలా కొనసాగుతోంది? శ్రీదేవి ఇప్పుడే బహిరంగ సభ దగ్గరికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరికొన్ని నిమిషాల్లో కూడా గిరిజనులతో మమేకమయ్యే విధంగా ఆయన ప్రసంగించినారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రసంగం అనంతరం కూడా ఆయన ప్రారంభించినారు. మీరు అన్నట్లుగా డోలీ మోతలకు స్వస్తి పలకాలని చాలా బలమైన కాంక్షతో పవన్ కళ్యాణ్ ఈ సాహస యాత్ర ప్రారంభించారు. డుమ్రి కూడా మా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన చేయలేదని సెక్యూరిటీ రీజన్స్ అబ్జెక్ట్ చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తానే వచ్చి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తానని, అందులో భాగంగానే కాసేపు క్రితమే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. డుమ్రి కూడా మండలంలో చాలా గ్రామాల్లో కూడా ఈ డోలీ మోతలతో చాలా మంది మృత్యువాస పడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మొత్తం ఈ డోలీ మోత స్వచ్ఛ పలికే విధంగా రహదారి నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇక్కడ సభా ప్రాంగణంలో కూడా చాలా రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడవి బాట అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అంటే అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులకు మోక్షం కలగబోతుంది. కోట్లాది రూపాయలు ఇచ్చారు. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర దాదాపు 206 రోడ్లు ఒక్క అల్లూరు సీతారాం జిల్లా 160 రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది.
మొత్తం ఇది ఎందుకు కూడా ఇక్కడ ఢిల్లీ కూడా సభా వేదిక నుంచి ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభ కూడా వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో గిరిజనులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొనడం, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అంటే ఒక డోలీ మోత కాకుండా తాగునీటి సమస్య, పౌష్టికాహార లోపం, ఇలా అనేక సమస్యలు ఎదుర్కొన్న గిరిజనులు వాళ్ళందరూ సమస్య కూడా పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళతో మమేకమేందుకు వచ్చారు. అంతేకాక ఈ సభ అయినంతరం కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళందరితో కూడా మొత్తం వాళ్ళ సమస్యలు ఏంటి, గిరిజన నాయకులతో అయితే మొత్తం అందరితో కూడా ఆయన కలిసి వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించేందుకు సందర్భం అవుతారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే గిరిజన ప్రజలను ఉపయోగించి మొత్తం ఉద్దేశించి ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా ఈ విధంగా సాహసోపేతమైన యాత్ర చేయడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం పవన్ కళ్యాణ్ ఇంత దూరం వచ్చి రోడ్లు గతంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి రోడ్లు ఎవరో వేయలేదు, ఈ ప్రాంతాలు పనిచేయలేదని కూడా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. వాసు, అంటే ఈ సభ ప్రారంభం కంటే ముందు ఎవరైనా గిరిపుత్రులతో సమావేశమయ్యారా? అంతకు ముందు కూడా మారుమూల ప్రాంతాల్లో తిరిగారు, గిరిపుత్రులతో సమావేశమయ్యారు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డుమ్రిగూడలో కూడా ఈ సభ కంటే ముందు ఎవరితోనైనా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయా? సమస్యలు తెలుసుకోవచ్చా? షెడ్యూల్ ప్రకారం పెద్దపాడు గ్రామంలో ఇంటీరియర్ గ్రామం, దాన్ని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఒక్కరే వెహికల్ వేసుకుని వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా లోపలికి సెక్యూరిటీ ఉంటే ఎవరు కూడా అనుమతించలేదు. ఆయన కొంతమంది గిరిజన పుత్రులతో మమేకమవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఆయన ఇక్కడ డుమ్రిగూడ సభా వేదిక వద్దకి, డుమ్రిగూడ గర్ల్స్ హై స్కూల్ ప్రాంతంలో మొత్తం సభా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక వద్ద రావడం జరిగింది. ఈ వేదిక వద్ద తల్లి అడవి తల్లి భాగంగా ఆ రోడ్లు శంకుస్థాపన చేశారు తప్ప శిలాపలకలు ఆవిష్కరించారు తప్ప ఇంతవరకు కూడా గిరిజన దేవత విమోచన అవ్వలేదు. కానీ బహిరంగ సభ అనంతరం కూడా ఇవాళ ఇక్కడే ఆయన మొత్తం రాత్రి కూడా బస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కొంతమంది గిరిజనతో ఆయన ఒకరికి మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. రైట్ వాసు. సో అది అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాహస యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం డుమ్రిగూడకు చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడ జరిగే సభలో కూడా పాల్గొంటారు. గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలకాలని పవన్ సంకల్పించారు. గిరిజనుల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాలుగా డోలీ మోతలతో గిరిజనులు కష్టాలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారి కష్టాలు తెలుసుకునేందుకు ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఈ సాహస యాత్ర చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మన్యంలో ఒకసారి పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ తమకు దత్తపుత్రుడని గిరిజనులు కొనియాడుతున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు రావడం ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏజెన్సీలో క్లస్టర్ విధానము పూర్తిగా రద్దు చేయాలని మరి డిప్యూటీ సీఎం ద్వారా మేము కలవడం వచ్చాము. ఎందుకంటే క్లస్టర్ విధానం వల్ల 30-40 గ్రామాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒక క్లస్టర్లో 80 పని చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి డిప్యూటీ సీఎం గారిని కలిసి మా యొక్క ఏజెన్సీ గ్రామంలో ఈ క్లస్టర్ విధానం పూర్తిగా తొలగించాలని మరి కలవడం, విన్నవించుకోవడం, మేము రావడం జరిగింది. గతంలో మనము అనేక సార్లు మన గిరిజన మంత్రి కుమార్ చంద్ర మేడం గారిని, శ్రావణ్ సార్ గారిని, మిగతా మినిస్టర్తో కూడా రావడం కూడా జరిగింది. అయితే మన దగ్గరలో మనకు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆయన కూడా మన తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసమే ఇక్కడ ప్రధానమంత్రి రావడం జరిగింది. అయితే ఆయన కూడా మనకేదో మేలు జరగాలని దేవుని కోరుకుంటున్నాం. ఈ 1274 మంది ఎవరైతే ఉన్నామో వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో, అంటే మేము కలవాల్సిన అధికారులు మినిస్టర్కి కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, మన ట్రైబల్ మినిస్టర్ కానీ వీళ్ళందరినీ కలవడం జరిగింది. అయితే దీనికోసం మాకు ఏదైతే రెగ్యులరైజేషన్ యాక్ట్ ఉందో వాటి కోసం మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని 2 సార్లు కలిసాం. అలా విద్యాశాఖ మంత్రిని ఒక 2 సార్లు కలిసాం. వీళ్ళంతా కూడా దీని మీద స్టడీ చేయాలి, చూడాలి, ఫర్దర్గా దీనికి ఒక యాక్షన్ తీసుకోవాలన్నారు తప్ప ఇప్పటివరకు ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు. సో మాకు ఏదైనా ఒకవేళ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎంని కలవడానికి వచ్చాము. తప్పకుండా మా సమస్య డిప్యూటీ సీఎంకి చెప్తే తీరుతుందన్న ఒక ఉద్దేశంతో మేమందరూ రావడం జరిగింది. మా గిరిజన ప్రాంతాన్ని కింద అభివృద్ధి చేయడానికి మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే రోడ్లు కానీ, మంచినీళ్ళు, బడి ఇవన్నీ మాకు కావాలి సార్. అది మాకేమి సరే రోడ్డు, బడి, మంచినీళ్ళు అది ఇస్తే చాలు సార్. అది మాకు అది
మెయిన్ ఆ శాఖ తీసుకున్నారు, అది చాలు సార్. అది పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మాకు చేస్తారు సార్. అది ఈరోజు 106 రోడ్లు మాకు సెక్షన్ చేశారు, అది మాకు చాలు సార్. అది అంటే మాకు రోడ్డు సదుపాయం ఉంటే మేమేమి అభివృద్ధి చెందుతాం సార్. అది మేము అంటే రోడ్డు ఉంటే మేము ఎక్కడన్నా మాకు బయట నుంచి ఏదన్నా తెచ్చుకోవడం కానీ, అంబులెన్స్ రావడం కానీ, మేము ఎక్కడైనా వెళ్ళడం కానీ మాకే అది ఉపయోగపడుతుంది సార్. అది ఈ ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 70 ఏళ్లలో చాలా మన కుంటిపడిపోయాయి. ఇలాగ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయడం, రోడ్లు అయితే కానీ, వాటర్ అయితే కానీ, అన్ని పనులు చాలా ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఈ విషయం మాకు ఎంతో ఆనందంగా ఉందండి.